వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. రణవీర్ తైక్వాండో అకాడమీ మాస్టర్ రమేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఇటీవలే జరిగిన చైత్ర అనే 6 ఏళ్ల పాప సంఘటనకు స్పందిస్తూ ఆయన మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఆడపిల్లల చిన్నపిల్లలు కూడా తమను తాము ఎలా రక్షించుకోవాలో ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు. అనంతరం మాస్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలకు స్వీయ రక్షణ ఎంతో అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరి పిల్లలను కరాటే, తైక్వాండో లాంటి స్వీయ రక్షణ శిక్షణ నేర్చుకోవడానికి ప్రోత్సహించాలని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం చొరవ తీసుకొని చైత్రకు జరిగిన సంఘటన మరే ఆడపిల్లకు జరగకుండా చూసుకోవాలన్నారు. అలాగే సమాజంలో ఆడపిల్లలకు స్వీయ రక్షణ ఎంత ముఖ్యమో తెలిసేలా అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అన్నారు. రాదు కాబట్టి మీరు ఏంటంటే కంపల్సరీ ఎవరైనా కానీ ప్రతి ఒక్క పేరెంట్ 100% పిల్లల్ని కరాటే క్లాస్లో జాయిన్ చేయాలి. ఎందుకంటే మనం ప్రాబ్లం వచ్చిన తర్వాత బాధపడేదానికన్నా ప్రాబ్లం రాకుండా ముందే మన పిల్లల్ని మనం కాపాడుకునే విధంగా ఆలోచించాలి. ఉన్న సమాజంలో కంపల్సరీ అమ్మాయిలు కరాటే అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. ప్రతి ఒక్క పేరెంట్కి నేను ఏమని చెప్తా అంటే పిల్లలకి మనం చదువు పైన ఎంత కాన్సన్ట్రేషన్ చదవాలని చెప్పి ఎంత పెడతామో సేమ్ అలానే కరాటే అనే ఒక విద్య వాళ్ళకి కంపల్సరీ నేర్పియాలి. ఇప్పుడున్న సమాజంలో ఎలా ఉందంటే మనము ఎవరు మనల్ని వచ్చి కాపాడడానికి అనేది ఏముండదు. పోలీసు వాళ్ళు, పొలిటికల్ వాళ్ళ బిజీలో ఉంటారు. కానీ అప్పుడు ఉన్న ఆ సిచ్యువేషన్లో వాళ్ళు 5 నిమిషాలు 1 సెకండ్లలో తప్పించుకునే సమయస్ఫూర్తి అనేది కరాటే లాంటి విద్య నేర్పించడం వల్ల వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న టెక్నిక్స్ అనేది ఉంటుంది. ఎంత పెద్ద 6 ఫీట్ హైట్ ఉన్నా, ఎంత బాడీ ఉన్నా, ఏమున్నా కూడా పిల్లల్ని వాళ్ళు ఎలా కాపాడుకుంటారు అనేది దీంట్లో నేర్పిస్తారు. నేనేమంటా అంటే ప్రతి ఒక్క కరాటే మాస్టర్ ప్రతి ఒక్క ఏరియాలో ఉంటారు. నా దగ్గర అని చెప్పి కాదు, ప్రతి ఎక్కడున్నా కానీ మీరు పిల్లల్ని కరాటేలో జాయిన్ చేపియండి. సెల్ఫ్ డిఫెన్స్ చాలా చాలా అవసరము ఆడపిల్లలకి. కంపల్సరీ ఫస్ట్ ప్రతి ఒక్క పేరెంట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత బాధపడేదానికన్నా ప్రాబ్లం రాకముందుకు ముందు జాగ్రత్తగా మనం వాళ్ళకి నేర్పిస్తాం అనుకోండి. ఒక గన్ను మనం అమ్మాయి చేతిలో ఇస్తే ఎంత ధైర్యంగా ఉంటామో అలాంటిది కరాటే నేర్చుకుంటే వాళ్ళ లోపల ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ధైర్యం అనేది చాలా ఉంటుంది. మీరు కంపల్సరీ ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలని చెప్పేసి నా ఒక విన్నపం.